అరే నర్సప్ప, చీకటి బాగా పడింది, తొందరగా వెళ్ళిపోదాం. ఎంత తొందరగా ఈ సంత నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. వెళ్ళే దారి అసలు మంచిది కాదు, తొందరగా వెళ్ళిపోవాలి అని శంకరయ్య నర్సప్పతోటి అంటాడు. అప్పుడు శంకరయ్య, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, ఇంకా అయిపోయింది కదరా అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ ఒక సంతకు వెళ్తారు. ఎందుకంటే నర్సప్ప ఎప్పటి నుంచో ఒక బర్రెను కొనుక్కోవాలని అనుకుంటాడు. మంచి పాలిచ్చే బర్రెను కొనుక్కొని ఆ పాలతోటి జీవనం గడపాలని చూస్తాడు. దానికి తోడుగా శంకరయ్యను వెంట పెట్టుకొని ఆ సంతకు వెళ్తాడు. అయితే ఆ సంత వాళ్ళ ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. కానీ దారంతా ముళ్ళ పొదలు, అడవి లాంటి ప్రాంతంలో ఉంటుంది. అందుకోసమని ఆ సంతలో మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు బర్రెల కోసం చూస్తున్నారు. మంచి రేటు, గిట్టుబాటు ధరకు దొరికే బర్రెని పట్టుకున్నారు. అది వాళ్ళకు చాలా తక్కువ ధరకు దొరికింది. నర్సప్ప కళ్ళల్లో ఆనందం. అందుకోసమని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఇంకా బేరం ఆడి డబ్బులు చెల్లించి ఇద్దరు కలిసి తిరుగు ప్రయాణం కావడానికి సిద్ధమయ్యారు. ఆలోపే కాస్త పొద్దు మూకుతూ ఉంది. పైగా ఆ రోజు నిండు పౌర్ణమి. ఇంకా వాళ్ళు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఇంకా బర్రెని తీసుకొని ఇద్దరు అల్లించుకుంటూ వాళ్ళ ఊరి వైపు వెళ్తున్నారు. అప్పుడు శంకరయ్య, రే నర్సప్ప, బర్రె చాలా అగ్వగా దొరికింది కదా, ఇంకా నీ అదృష్టం రా. ఎందుకంటే ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉన్నందుకు మంచి బర్రెని దొరికింది. మనకు ఆ దేవుడు ఉన్నాడు. అవునరా, నాకు ఈ బర్రె చాలా తక్కువ రేటుకు దొరికింది. పాలు బాగిస్తే చాలు, కొన్ని రోజులైతే అప్పులు కూడా తీరుతాయి అని నర్సప్ప శంకరయ్యతో అంటున్నాడు. శంకరయ్య కూడా, అంతా మంచి జరుగుతుంది లేరా, మనకి ఏం కాదు, ఇంకా వెళ్దామని అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. బర్రెకు పగ్గం పెట్టుకొని ముందల వీళ్ళు నడుస్తున్నారు. బర్రె వాళ్ళ వెనకాల వస్తూ ఉంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కానీ చీకటి పడుతూ ఉంది. వాళ్ళకు ఆ దారి చాలా అలవాటైన దారే, కానీ చీకట్ల మాత్రం ప్రయాణం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ దారిలో చీకటి పడితే ఎవరు కూడా సరిగా వెళ్ళరు. వీళ్ళు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రంలో వెళ్దామని అనుకుంటారు. ఆ సంతలో కొద్ది సమయం గడిపి లేటుగా వస్తారు. అయితే వీళ్ళిద్దరికి భయం అంతగా ఉండదు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. రేయ్ రేయ్ నర్సప్ప, మన దారి, రేయ్ నర్సప్ప, ఈ దారి గురించి నీకు తెలిసే ఉంది కదా, ఈ దారి ఇంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? చీకటైతే ఎందుకురా, ఈ దారిలో అందరూ భయపడతారు, అంతగా ఏం భయపడనికే ఉంది అని శంకరయ్య నర్సప్పతో అంటాడు. నర్సప్ప అప్పుడు, ఎందుకు అలా అంటావు, ఈ దారి గురించి తెలిసిందే. చాలామంది ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఏదేదో కొన్ని ఆకారాలు కనబడ్డాయని అన్నారు. రోడ్డు పైన నిలబడడం, అడ్డంగా కూర్చోవడం కనిపించేవంట. అవి వెళ్ళేంత వరకు వాళ్ళు అలాగే నిలబడే వాళ్ళంట. కానీ నేను కూడా ఎప్పుడు ఈ దారిలో ఒంటరిగా రాలేదు. ఈరోజు నువ్వు తోడుగా ఉన్నందుకు ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అయినా అలాంటివన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తొందరగా వెళ్ళిపోదాం, ఏమి కాదులే అని నర్సప్ప శంకరయ్యకు ధైర్యం చెప్తున్నాడు. శంకరయ్య అప్పుడు నవ్వుతూ, రేయ్, నేను భయపడడం లేదురా, నిజంగా ఈ దారిలో అలాంటి చెడు గాలులు తిరుగుతాయా అని అంటున్నాను అని అనగా, ఏమోరో, ఇప్పటి వరకైతే మనకు ఎలాంటి అనుభవం కాలేదు, చూడలేదు కూడా, భయపడేదేం లేదు, తొందరగా బర్రెని అల్లించుకుంటూ వెళ్ళిపోదాం పదా అంటూ వెళ్తూ ఉన్నారు. అలా వాళ్ళు మొత్తానికి 5 కిలోమీటర్లు చేరుకున్నారు. ఆ రోజు నిండు వెన్నెల మెరుస్తూ దారిని వాళ్ళకు చూపిస్తుంది. అలా వాళ్ళు ముందుకు వెళ్తుంటే పక్కన ఒక చిన్న గూడెం కనబడుతుంది. ఆ గూడెంలో నాటుసార చాలా ఫేమస్. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి, రేయ్, వెళ్లే ముందు కాస్త సార తాగిపోదాం, అయినా నేను నా వెంట తీసుకొచ్చి నీకేం పోపియకపోతే బాగోదు అని నర్సప్ప శంకరయ్యతో అంటున్నాడు. అప్పుడు శంకరయ్య, ఏంద్రా, మన మధ్యలో ఇవన్నీ అవసరమే లేదు, కాదురా, కాస్త ధైర్యం కోసం తాగదామని ఇంకా ఇద్దరు ఆ గూడెంలో ఆ చెట్టు కింద సారా అమ్ముతుంటే అక్కడికి వెళ్ళి పావుసేరు సారా తాగుతారు. తాగిన తర్వాత అక్కడ బజ్జీలు తినేసి ఇద్దరు ఆ బర్రెని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఆ సారా దుకాణం కాడ ఉన్నవాళ్ళు, అయ్యా, బర్రెకి ఎంత పడింది రేటు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ రేటు చెప్తారు. బాగానే పడింది అనగాని, అవునవును, బర్రె బాగుంది, పాలు బాగిస్తుందిలే అని వాళ్ళు చెప్పారు. ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళతో మాట్లాడి ముందుకు వెళ్ళిపోతున్నారు. రే, ఇంటికి వెళ్ళాక బర్రెకు దిష్టి తీయాలి,
ఎందుకంటే మనం వస్తున్న మార్గంలో ఎవరైనా బర్రె గురించి ఇలా మాట్లాడితే దిష్టి తగులుతుంది, ఇంకా దాని సంక కూడా చెయ్యదు అని అనగానే, అలాగేరా, ఇంటికి వెళ్ళాక దిష్టి తీద్దాం అని మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంకా ముందుకు వెళ్తున్నారు. చీకటి పడింది, కానీ ఆ వెన్నెల మెరుస్తూ ఉండడంతో రోడంతా ఎంతో బాగా కనబడుతుంది. వాళ్ళు ఇంకా ముందుకు పోతూ ఉన్నారు. చుట్టూ అన్ని పొలాలు, ఆ పక్కన ముళ్ళ కంపలు ఇలాగే కనబడుతున్నాయి. ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళాలంటే దాదాపుగా 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అలా వెళ్తూ ఉంటే చిన్న అడవి లాంటి ప్రాంతం వస్తుంది. అది పెద్ద అడవి కాదు, కానీ ఆ దారిలో వెళ్ళే వాళ్ళకే దాని గురించి తెలుసు. అక్కడికి రాగానే నర్సప్ప, శంకరయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇదేరా మనం చెప్పిన దారి, ఈ దారిలోనే చాలామందికి ఆ ఆకారాలు కనబడ్డాయంట, రోడ్డుకి ఎదురుగా కూర్చున్నాయంట. ఈరోజు మనకి ఏవి కనబడకుంటే చాలు అని ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నారు. అలా బర్రెని అదిలించుకుంటూ ఆ అడవి మార్గాన పోతూ ఉంటే అడవిలోకి చేరుకోగానే ఆ చందమామ కనుమరుగైపోయాడు. కాస్త చీకటి చీకటిగా మసకగా ఉంది. ఇద్దరు దిక్కులు చూస్తూనే వెళ్తూ ఉన్నారు. వెనకాల బర్రె ఇంకా పగ్గం పట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. సరిగా అప్పుడే అడవిలో నుంచి జంతువుల శబ్దాలు వస్తున్నాయి. చెట్లు గాలికి ఊగుతూ ఉన్నాయి. దూరంగా అప్పుడే వాళ్లకు రోడ్డు ముందల ఒక నల్లని ఆకారం కనబడుతుంది. అది నర్సప్ప చూడడు, శంకరయ్య చూస్తాడు. ఒక్కసారిగా, అరే నర్సప్ప, ఒక్కసారి ఆగు అని అంటాడు. ఏమైందిరా అని నర్సప్ప అనగా, చూడు, దూరంగా చూడు, ఆ రోడ్డు పైన ఎవరో కూర్చున్నారా, కనబడతలేదా అని అంటాడు. నర్సప్ప కూడా ఇంకా ముందుకు చూస్తాడు. చూస్తే నిజంగానే అక్కడ రోడ్డు మధ్యలో ఒక నల్లని ఆకారం కూర్చున్నట్టుగా కనబడుతుంది. నర్సప్పకు ఏమి అర్థం కాలేదు. రే, అదేదో నీడలాంటిదిరా, నాకు తెలిసి ఎవరు ఉండరు అని నర్సప్ప అంటే, నువ్వే కదరా ఇందాకన్నావు రోడ్డుకు ఎదురుగా ఎవరైనా కూర్చుంటారని, కొంపదీసి అదేదైనా చెడుగాలా అని శంకరయ్య అనగా, చచ్చా, అలాంటివి ఏముండవు, చీకటి కదా, ఆ వెన్నెల వెలుతురులో ఆ రోడ్డు పైన ఏదో అలా కనబడుతుంది, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా అని ధైర్యంగా ఇంకా కాస్త ముందుకు బర్రె నల్లించుకుంటూ వెళ్తారు. అలా దగ్గరికి వెళ్ళగానే ఆ ఆకారం మాయమైపోతుంది. చూసావా, ఇదంతా మన భ్రమ, ఇక్కడ ఏమీ లేదురా అంటూ అలా ఆగి మాట్లాడుకుంటూ ఇంకా కాస్త ముందుకు వెళ్తున్నారు. అప్పుడే వెనకాల ఉన్న బర్రె కదలకుండా నిలబడింది. తాడును పట్టి ఎంత గుంజినా కూడా ఆ బర్రె ముందుకు వస్తలేదు. నర్సప్ప ఏమైందని వెనుకకు చూస్తాడు. బర్రె అలాగే నిలబడి వాళ్ళని చూస్తూ ఉంది. శంకరయ్య కూడా వెనుకకు మళ్తాడు. ఏమైందిరా, బర్రె ఎందుకు కదలడం లేదు అని అంటాడు. రే, వెనుకకు వెళ్ళి ఒక దెబ్బ కొట్టు, అదే వస్తుంది అని శంకరయ్యకు చెప్పగా పక్కన ఉన్న ఒక చిన్న కట్టెను తీసుకొని బర్రెను అల్లించడానికి వెనుకకు వెళ్తాడు. అలా వెళ్ళగానే ఒక దెబ్బ పడగానే అది కదలకుండా అరుస్తూ ఉంది. అలా అరుస్తూ ఉంటే ముందల ఉన్న నర్సప్ప మాత్రం తాడును పట్టి లాగుతూ ఉన్నాడు, కానీ కదలడం లేదు. వెనకాల శంకరయ్య ఇంకో 2 దెబ్బలు కొట్టాడు, అయినప్పటికీ కూడా కదలడం లేదు, అరుస్తుంది. ఇంకా ఇద్దరికి ఏదో అనుమానం వచ్చింది. ఏమైందిరా, ఉన్నట్టుండి బర్రె ఇలా ప్రవర్తిస్తుంది అని శంకరయ్య అంటాడు. అదేరా, నాకు కూడా అర్థం అవట్లేదు, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని దిక్కులు చూస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వెనుక నుంచి మళ్ళీ ఒకసారి అల్లిస్తారు, కానీ అది ముందుకు కదలదు. ఈసారి ఏం చేయలేకపోతారు. చివరికి కోపం వచ్చి నర్సప్ప ఒక కట్టె తీసుకొని గట్టిగా కొడతాడు. అలా కొట్టగానే ఆ దెబ్బకు తాళలేక అది ముందుకు వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు దాన్ని పట్టుకొని పోతూ ఉన్నారు. కానీ అలా కాస్త ముందుకు వెళ్ళగానే ఈసారి మళ్ళీ ఆగిపోయింది. ఇంకా వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈసారి మామూలుగా ఎంత కొట్టినా ఎంత చేసినా అది ముందుకు కదలడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే దాన్ని కొట్టకూడదని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దాని కడుపులో బిడ్డ ఉంది కాబట్టి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని ఆలోచిస్తూ ఉన్నారు. బలవంతంగా తాడును పట్టుకొని లాగుతూ ఉన్నాడు. అప్పుడు అది వెనుక నుంచి ఆ బర్రె గట్టిగా అరుస్తూ ఉంది. అది అలా అరిచి వీళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరు ఏమాత్రం భయపడకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని అక్కడే కాసేపు ఆగుతారు. అలా ఆగుతూ ఉంటే ఇంకా శంకరయ్యకి ఏమైందో ఏమో కోపం చాలా వచ్చింది. ఏంద్రా ఇది, చీకటి పడుతుంది, కదలడం లేదు, ఇంతగానం వేపుకుంటుందేంది, అసలు ఏం చేద్దాం అని అంటాడు. రే శంకరయ్య, నువ్వేం చేయకు,
నేను ముందర తాడు పట్టుకొని లాగుతాను, నువ్వు వెనకాల దాన్ని అల్లించురా అని అనగానే శంకరయ్య బర్రె వెనుకకు వెళ్తాడు. ముందల నరసప్ప తాడును పట్టుకొని గుంజుతాడు. అలా బలవంతంగా లాక్కొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా బర్రె స్థానంలో ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమవుతుంది. వెనకాల శంకరయ్య దాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా అని నరసప్ప వెనుకకు తిరిగి చూడగా నరసప్ప గుండె కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఆ బర్రె స్థానంలో ఒక భయంకరమైన దయ్యం ఉంది. దాని మెడకు పగ్గం పెట్టుకొని వీళ్ళు లాక్కొని వస్తున్నారు. వీళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరు భయపడి ఒక దగ్గరికి చేరుకున్నారు. ఏంద్రా, ఎందుకు ఇలా జరిగింది? వామ్మో, ఏంద్రా ఇది? ఇప్పటిదాకా మన వెంట వచ్చింది బర్రె కాదా, దయ్యమా అంటూ ఒకరినొకరు పట్టుకొని వణుకుతూ ఉన్నారు. అప్పుడు ఆ బర్రె రూపంలో ఉన్న దయ్యం వీళ్ళ వైపు చూసి భయంకరంగా నవ్వుతూ ఉంది. ఏరా, నన్నే కొడతారా? నేను రాకపోతే బలవంతం చేస్తారా? మిమ్మల్ని వదలా. ఈ బర్రె రక్తాన్ని తాగి ఆ బర్రె కడుపులో ఉన్న పిండాన్ని చంపుకు తింటా. మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా చంపేస్తా అని అది భయంకరంగా అరుస్తుంది. చూస్తూ ఉండగానే బర్రె రూపంలోకి మారిపోతుంది. వాళ్ళకు భయం వేస్తుంది. అప్పుడు శంకరయ్య భయపడుతూ, ఎవరివి నువ్వు? ఎవరు నువ్వు? మా బర్రెని ఎందుకు ఆవహించావు? వెళ్ళిపో, వెళ్ళిపో అంటూ భయపడుతూ వెనకటి వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని దాన్ని బెదిరిస్తున్నాడు. కానీ అది భయపడతలేదు. మర్యాదగా వెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని కూడా తినేస్తాను అని అది మీదికి కొమ్ములతో పొడవడానికి వచ్చింది. శంకరయ్య, నరసప్ప ఇద్దరు భయపడి వెనుకకు పరిగెడతారు. శంకరయ్య, వెళ్ళిపోదాం పదరా, నాకెందుకో భయం వేస్తుంది. మన ప్రాణాల కన్నా ఎక్కువ అది ఏమి కాదు అని అంటాడు. అప్పుడు శంకరయ్య కోపం వస్తుంది. ఏరా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత పేదవాడివో నాకు తెలుసు. ఆ బర్రె కోసం దాచుకున్న డబ్బులతోటి ఆ బర్రెను కొన్నావు. ఇప్పుడు ఆ బర్రెని ఆ దయ్యానికి బలి చేయమంటావా? చూడు, మన ప్రాణాలు పోయినా సరే దాన్ని వదలకూడదు. నువ్వు ధైర్యంగా ఉండు, దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలుసు అని శంకరయ్య నరసప్పకు ధైర్యం చెప్తాడు. ఏమైనా పర్లేదు, మన బర్రెని మనం తీసుకుని వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు ఆ దయ్యం నవ్వుతూ, అవునా, అయితే దమ్ముంటే నా వెనకాల రండిరా అని అది పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోతుంది. అలా పారిపోతూ ఉంటే వీళ్ళు వెనకాల పడతారు. ఈసారి అది బర్రె రూపంలో కాకుండా ఒక మనిషి రూపంలో పరిగెడుతుంది. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ చెట్టు చాలా భయంకరంగా ఉంది. అదొక విచిత్రంగా ఉంది చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బర్రె నిలబడి కాలు దువ్వుతూ వీళ్ళను పొడవాలని చూస్తుంది. సగ భాగం బర్రె, సగ భాగమేమో దయ్యం. చాలా భయపెట్టిస్తుంది. కానీ నరసప్పకు అప్పటికే భయం చాలా అవుతుంది. కానీ శంకరయ్య మాత్రం ఆ దేవుని దయ వల్ల ధైర్యం తెచ్చుకుంటాడు. ఒసై, వదిలేయవే, వదిలేయి. మాలాంటి పేదవాళ్ళపైన కదండి ప్రతాపం. ఆ బర్రెను వదిలేసి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది, లేకపోతే నేనేం చేస్తానో చూడు అని శంకరయ్య అరుస్తాడు. నువ్వేం చేస్తావురా? నా రూపాన్ని చూస్తేనే సగం తట్టుకోలేవు, ఇంకా నువ్వేం చేస్తావు? ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిపో. ఈ బర్రె నాది, దీన్ని నేను తినేస్తా, దాని కడుపులో ఉన్న పిండాన్ని కూడా తినేస్తా. మర్యాదగా వెళ్ళిపోండిరా అంటూ పెద్దగా ఆకారాన్ని చేసుకుంది. వీళ్ళ వైపు కోపంగా చూస్తుంది. దాని రూపురేఖలను చూస్తుంటేనే వీళ్ళ కుచ్చపడుతుంది. కానీ శంకరయ్యకి ఎందుకో అంత ధైర్యం వచ్చింది. ఆ రోజు ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిన మాటలు కొన్ని గుర్తుకు వస్తాయి. అర్ధరాత్రి సంత నుంచి వచ్చినప్పుడు కానీ, ఎక్కడైనా దూరంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ దారిలో ఇలాంటి ఆకారాలు కనబడితే వాటిని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళ తాత శంకరయ్యకు చెప్తాడు. ఆ దయ్యం ఆ బర్రెను ఆవహించింది. ఇంకా శంకరయ్య నర్సిగానికి చెవులో ఒక మాట చెప్తాడు. నువ్వు ఎలాగైనా సరే ఆ పక్కనే ఉన్న ఆ కట్టెలను తెచ్చి ఇక్కడ వెయ్యి. నువ్వు భయపడకు, దాన్ని ఎలా అయినా సరే ఆ బర్రె నుంచి వెళ్ళకూడదాం అంటూ అలాగే నిలబడ్డారు. కానీ ఈసారి ఆ బర్రె నుంచి ఆ దయ్యం వేరయ్యి ఆ బర్రె యొక్క మెడను కొరుకుతూ రక్తం తాగాలని చూస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న చెత్తనంతా ఒక దగ్గర పోగు చేసి శంకరయ్యకు నరసప్పకు బీడి తాగి అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా, కొన్ని దయ్యాలు నిప్పును చూస్తే భయపడతాయి, అవి దగ్గరికి కూడా రావు, ఇదే మంచి సమయం, నిప్పంటించు అని అనగానే అక్కడ ఉన్న చెత్తకు నిప్పంటిస్తాడు. అలా నిప్పు పెట్టగానే ఆ మంటలు పెద్దగా మండగానే
ఆ దయ్యం ఒక్కసారిగా వీళ్ళ వైపు చూస్తుంది. చూసి గట్టిగా అరుస్తుంది, భయపడుతుంది, పారిపోవాలని చూస్తుంది. రావే, ఈ నిప్పును దాటుకుని రా అంటూ ఆ దయ్యం వైపుకు నిప్పు కర్రలను తీసుకొని పరిగెడుతున్నారు. అది ఆ బర్రెను వదిలేసి ఆ చెట్టు అవతలకు పరిగెడుతుంది. ఇదే మంచి సమయం, ఇంకా ఇక్కడ ఉండకూడదు. భార్య పగ్గాన్ని పట్టుకొని దాన్ని అల్లించుకుంటూ ఆ పొలాల నుంచి రోడ్డుపైకి చేరుకున్నారు. కానీ అది వెనకాలే వస్తుంది. అప్పుడు వీళ్ళకు ఒకటి అర్థమైపోయింది. ఈ నిప్పు కర్రలు మన చేతిలో ఉన్నంత వరకు ఆ దయ్యం ఏం చేయదంటూ ఆ నిప్పు ఆరిపోకుండా గాలికి ఊపుతూ ఆ దయ్యాన్ని బెదిరిస్తూ మొత్తానికి వాళ్ళ ఊరు పొలిమేరకు చేరుకున్నారు. అలా పొలిమేరకు చేరుకోగానే అక్కడ పొలిమేర దగ్గర మైసమ్మ తల్లి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి రాగానే ఆ దయ్యం అక్కడే ఆగిపోయింది. వీళ్ళని చూసి గట్టిగా అరిచి వెనకలకు పరిగెడుతుంది. ఇంకా తల్లికి దండం పెట్టుకొని వాళ్ళు ఊర్లోకి వెళ్తారు. జరిగిందంతా తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళకు చెప్తారు. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు అర్ధరాత్రిలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు. ఆ భార్యకు కూడా దిష్టి తీస్తారు, ఆ దయ్యం నీడ దానిపైన ఉండకూడదని. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. ఆ రోజు వాళ్ళకు వచ్చిన ఆ ఉపాయం వల్లనే ఆ భార్యను కాపాడుకోగలిగారు, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు, మొత్తానికి బయటపడ్డారు. మరి ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చిందని కోరుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.